లాస్ట్ వీడియోలో నేను ఒక 3 వైరస్ల గురించి చెప్పాను కదా. ఇవి ఎంత భయంకరమైన వైరస్లు అంటే ఆ టైంలో ప్రపంచంలో ఉన్న సగం జనాభాని మొత్తాన్ని కూడా చంపేసినాయి. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇంకో వైరస్ గురించి చెప్తున్నాను. ఇది కూడా యాస్టిస్ ఇలాంటి వైరసే. ఈ వైరస్ 1918 టైంలో వచ్చింది. అండ్ ఈ వైరస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వైరస్ పేరు వచ్చేసరికి స్పానిష్ ఫ్లూ. దీన్ని 1918 టైంలో గుర్తించారు. అండ్ అలాగే ఇది మన దేశానికి కూడా వచ్చింది. మన దేశంలో ఇది మొదటిసారి బొంబాయిలో గుర్తించారు. అందుకే దీన్ని బొంబాయి ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఇది స్పానిష్ నుంచి వచ్చిందని చెప్పి తెలిసింది. అందుకే దీన్ని బొంబాయి ఫీవర్ అని పిలుస్తారు. అండ్ అలాగే స్పానిష్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఒక్క మొక్కలో చెప్పడానికి ఈ వైరస్ ఎంత డేంజర్ అంటే మీరు హిస్టరీలో చూసుకుంటే హిట్లర్ వల్ల ఎంతమంది అయితే జనాభా చనిపోయారో అంతకంటే ఎక్కువ మంది జనాభా ఈ వైరస్ వల్ల చనిపోయారంట ప్రపంచవ్యాప్తంగా. మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ఉన్నప్పుడే ఈ వైరస్ అక్కడ ఉన్న ఒక యుఎస్ మిలిటరీ ఆఫీసర్కి వచ్చిందని చెప్పి ఆ టైంలో అక్కడ గుర్తించారు. ఈ వైరస్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిందంటే యుద్ధం చేసేటప్పుడు తిండి, నీరు, నిద్ర ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా యుద్ధం చేస్తూనే ఉంటారు. కాబట్టి దానివల్ల ఈ వైరస్ అనేది చాలా స్పీడ్గా అక్కడ ఉన్న సోల్జర్స్ అందరికీ కూడా వ్యాపించింది. యుద్ధం ముగిసింది. సైనికులు అందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాతే అసలు కథ అనేది మొదలైంది. ఈ సైనికుల్లో ఉన్న ఈ వైరస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించింది. ఆ రకంగా ప్రపంచం మొత్తం కూడా ఈ వైరస్ అనేది బాగా పాకిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ ఆ టైంలో లేకపోవడం వల్ల ఎంత దారుణం జరిగిందంటే ఈ వైరస్ గురించి ఉన్న న్యూస్ మొత్తం కూడా బయట జనాలకి చాలా లేట్గా తెలిసింది. ఆ టైంలోనే జరగాల్సిన ఘోరం మొత్తం జరిగిపోయింది. ఈ వైరస్ అనేది ప్రపంచం మొత్తం కూడా వ్యాపించింది. అండ్ ఆ టైంలోనే ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం కూడా పబ్లిక్ గ్యాదరింగ్ మొత్తాన్ని కూడా టెంపరీ బ్యాన్ చేశారు. అప్పటికే పరిస్థితి మొత్తం చేదాటిపోయింది. ఆ టైంలోనే ఒక్క రోజులో 100 నుంచి 1000 నుంచి 1,00,000 మరణాలు అయితే వచ్చాయంట. అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల జనాభా మంది చనిపోయారు ఈ వైరస్ వల్ల. ఆ టైంలో మన ప్రపంచవ్యాప్తంగా జనాభా ఎంతో మీకు తెలుసా? 300 కోట్ల మంది మాత్రమే మన ప్రపంచవ్యాప్తంగా. అందులో 5 కోట్ల మంది ఈ వైరస్ వల్ల బలైపోయారు. ఆ టైంలోనే మన హైదరాబాద్లో కూడా ఫస్ట్ టైం లాక్డౌన్ అయితే చేశారు ఈ వైరస్ వల్ల. సో ఇది మన ప్రపంచాన్ని వణికించిన మళ్ళీ తిరిగి రాకూడని వైరస్ల గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.